ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. ఆయన అభిమానులు తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక, సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగిన మహానటుడు, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడుగా నిలిచిన యువపురుషుడు, పేదల పెన్నిధి, ప్రజల అన్న నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఘనంగా నివాళులు అర్పించింది. కాకినాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాభక్తులతో స్మరణ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు పొట్లూరి సత్య, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వీర్రాజు చౌధరి, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రత్తిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, సీనియర్ అభిమాని మండపాక వివి సత్యనారాయణ, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వైవి రమణతో పాటు పలువురు ఎన్టీఆర్ అభిమానులు, ఫౌండేషన్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ, సినీ రంగంలో ప్రజల హృదయాలను గెలుచుకొని రాజకీయ రంగంలో చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడు ఎన్టీఆర్. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన మహానాయకుడాయన. తరతరాల తెలుగు ప్రజలకు ఆయన ప్రాతస్మరణీయుడు అని పేర్కొన్నారు. రూ. 2 కిలో బియ్యం పథకం, పేదలకు గూడు గుడ్డా వంటి అనితర సాధ్య సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలిపారు. ఆయన వేసిన బాటే నేటికీ పాలకులకు మార్గదర్శకం. అలాంటి మహనీయుడికి భారతరత్న ఇవ్వాలని, దేశం గర్వపడే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ సేవా కార్యక్రమాల భాగంగా అన్నా ఎన్టీఆర్ జనార్దన్ కేరేజ్ ద్వారా పేదలకు భారీ ఎత్తున అన్నదానం, దుప్పట్లు, చీరల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ, కాళాడి వెంకటేష్, సత్తిబాబు సహా పలువురు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని అన్నా నీ పేరు చిరంజీవి అంటూ నినాదాలు చేశారు. ఇక ఈ సేవా కార్యక్రమాల ప్రచారకర్తగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన జయప్రద ఫౌండేషన్ పనిచేస్తోంది. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, ఆంధ్రప్రదేశ్. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.